నేనైతే ఈరోజు హెయిర్ ఆయిల్ చేసుకుంటున్నా. మందారం పువ్వులు, కరివేపాకు, మెంతులు, ఎల్లిపాయలు, కొబ్బరి నూనె. ఇదైతే ప్యాన్ పెట్టుకున్న. ప్యాన్లోనైతే ఆయిల్ పోసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా కావాలి. గోరువెచ్చగా కాగానే కరివేపాకు వేసుకుంటున్నా. కరివేపాకు కూడా ఎక్కువ మాడద్దు, ఎందుకంటే కలర్ అన్నది చేంజ్ వస్తుంది కాబట్టి కొంచెం వేయించుకుంటూ ఉండాలి, అటు ఇటు కలుపుకుంటూ. ఎందుకంటే ఒకటే కాడ ఉంటే కూడా మాడిపోతుంది ఆకు, కాబట్టి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే దంచి పెట్టుకున్న ఎల్లిపాయనే వేసుకుంటున్నా. అక్కలు ముక్కలు దంచుకోవాలి, అట్లనే ఎల్లిపాయలు వేసుకోవద్దు. కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉన్న తర్వాత మళ్ళీ కొన్ని నేను మెంతులు వేసుకున్నా. మెంతులు వేయంగానే స్మెల్ అయితే మంచిగా వచ్చింది, ఏదో మనం నాన్ వెజ్ చేస్తున్నట్టు వచ్చింది. అయితే ఇప్పుడు మెంతులను కూడా మాడనివ్వద్దు, కలుపుకోవాలి. ఇప్పుడైతే ఎండిన మందార పూలను అయితే వేసుకుంటున్నా. ఇప్పుడైతే వర్షాకాలం లేవు కాబట్టి నేను ఎండాకాలమే వీటిని ఎండబెట్టుకుని ఉంచుకున్నా. ఇప్పుడు మందారం పువ్వు కూడా మంచిగా గోలింది. ఇప్పుడైతే నేను బంద్ చేసుకుంటున్నా. ఇప్పుడైతే నేను దాన్ని పక్కకు పెట్టుకొని, ఇప్పుడు క్లాత్ పెట్టుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకున్న. కింద క్లాత్ పెట్టుకొని ఇది చల్లగైనాక అంపుకోవాలి, వేడివేడిగా అంపుకోవద్దు. ఎందుకంటే జాలితోటి కూడా అడవలుసుకోవచ్చు, కానీ జాలి అన్నది ఖరాబ్ అవుతుంది వేడికి. అందుకోసమని ఇలా మొత్తం చల్లగా అయినాక మంచిగా పిసుక్కోవాలి. అంటే క్లాత్ని ఇట్లా ఒత్తి పట్టుకుంటా అంటే మంచిగా చిక్కగా ఇట్లా ఆయిల్ అయితే మనకు రెడీ అవుతుంది. దీన్ని మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న బాటిల్లో తీసుకున్నా, ఎందుకంటే నేను మా పాప కోసం తీసుకెళ్తున్నా కాబట్టి. మీరైతే ఇక్కడ ఏదైనా బాక్స్లో ఉంచుకున్నా కూడా ఓకే. ఇలానైతే రెడీ చేసుకున్నా. మీకు నచ్చితే కూడా రెడీ